అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హ్మ్. 1 ఇయర్ దగ్గర దగ్గర 1 ఇయర్ అయితుంది. హ్మ్. వాళ్ళేం చేసిర్రంటే ఈ ఎలక్షన్‌కి ముందల అనేక వాగ్దానాలు చేసిర్రు. 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు అన్నారు. 420 హామీలు ఇచ్చినారు. చూస్తే ఒకటో రెండో పథకాలు అమలైనట్టు కనపడతా హ్మ్. ఉన్నది. కాబట్టి ఏమంటున్నామంటే మీరు చెప్పిన మాటలన్నీ చేయకపోతిరి. చేయకపోయినా కూడా కనీసం ప్రజలకు కనీసం మేలు జరిగే విధంగానన్నా ఉంచాలి కదా! హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చేసిన దాంట్లో ఈ దుర్మార్గం కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం చూస్తే మూసీ తీసుకుందాం మనం. హ్మ్. మూసీ చూస్తే 1,50,00,00,000 బడ్జెట్ తోటి నేను మూసీ సుందరీకరణ అని చెప్పి మాట్లాడుతున్నారు. హ్మ్. అసలు మూసీ ఎవరు అడిగినారు నిన్ను? నీ మేనిఫెస్టోలో లేదు కదా! మంచిగా ప్రజల నుంచి డిమాండ్ లేదు కదా! మూసిని ప్రక్షాళన చేసి సుందరీకరణిస్తే పక్కనున్న వాళ్ళకి కంపు తప్పుతదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసిండు. మంచిది కాదంటారా నేను సుందరీకరణ? మూసీని బ్రహ్మాండంగా నేను శుభ్రం చేయమని అడుగుతున్నాం. మా పార్టీ కూడా, మా నాయకుడు కూడా మేమే మూసీ హ్మ్. డెవలప్‌మెంట్ బోర్డ్ పెట్టాం. ఆ హ్మ్. రోజు కొన్ని పైసలు కేటాయించాం. ఎస్టీపీలు 32 ఎస్టీపీల దాకా శాంక్షన్ చేశాం. హ్మ్. 7,000,00,00,000 పైన ఖర్చు పెట్టాం. హ్మ్. చేసి బ్రహ్మాండంగా చేస్తున్న క్రమంలో సేమ్ నువ్వు అడిగిన ప్రశ్నే. మూసీలో పక్కన ఉన్నటువంటి వాళ్ళు నిరాశలైపోతే రాత్రికి రాత్రి తీసుకపోతే వాళ్ళ బతుకులు ఆగమైపోతాయి. వాళ్ళకి ఇండ్లు ఉండవు. పిల్లలు చదువుకుంటున్నారు. హ్మ్. వాళ్ళు ఏదో పని చేసుకొని బతుకుతున్నారు అని చెప్పేసి కొంత మాకొచ్చింది. అట్లాంటివి వచ్చినప్పుడు మేము అక్కడతో ఆగిపోయాం. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే మూసీ సుందరీకరణ అనే విషయం మూసీ క్లీన్ చేయాలనుకుంటే మీరు ఎస్టీపీలను డెవలప్ చేసుకొని ఆ ఎస్టీపీల ద్వారా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి మురికి దాంట్లోకి రాకుండా ప్లస్ ఈ పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్య వాటర్ ఏదైతుందో ఈ రెండు రాకుండా మనం ఎస్టీపీలని కట్టి దీన్ని ఆపేసినాం అనుకోండి 50-60% మూసి మనం శుద్ధి చేసినట్టే లెక్క. తర్వాత మేము ఏం చేసినాం కొండపోచమ్మ సాగర్ నుంచి డైరెక్ట్ గండిపేటలోకి నీళ్ళు తీసుకురావడానికి ఆ రోజు 1,200 కోట్ల రూపాయలు పైచీలకు మా ప్రభుత్వం కేటాయించి ఒక ప్రాజెక్ట్ దాన్ని అది మధ్యలో ఉన్నది. మీరు సేమ్ ఆ వాటర్‌ని గనక తీసుకొచ్చి గండిపేటలో గనక వేసి, గండిపేటలో నిండిన తర్వాత ఇప్పటికి కూడా గండిపేట చాలా పెద్ద టీఎంసీలని వాటర్ నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉంది మనకి. ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో నిండట్లేదు అది. అది నింపితే హైదరాబాద్ ప్రజలకి నీళ్ళు తాగనీళ్ళకి వస్తాయి. ప్లస్ అది ఫుల్‌గా నిండిన తర్వాత నువ్వు గేట్లు లేపినావనుకోండి, ఈ మూసీలో ఉన్న కలుషితం అంతా ఎళ్ళిపోద్ది. ఒకటేమో 50% మురికి రాకుండా ఆపుతున్నాం. హ్మ్. రెండోది ఉన్న మురికంతా కూడా ఆ గోదావరి నీళ్ళు వదలటం ద్వారా ఎళ్ళిపోద్ది. అప్పుడు నువ్వు మూసీలో ఇప్పుడు మేము దగ్గర దగ్గర 12 దానికి సంబంధించినటువంటి బ్రిడ్జిలు శాంక్షన్ చేశాం. నువ్వు ఆ 12 బ్రిడ్జిలని గనక పూర్తి చేసి, దానికి కూడా గేట్లు గనక పెట్టి, ఈ వాటర్‌ని గనక క్లస్టర్ వైస్‌గా ఆపుకొని, నువ్వు బ్రహ్మాండంగా ఈ సైడ్‌కి వాల్స్ కట్టి, నీకు హైదరాబాద్ నడిగర్భంలో స్వచ్ఛమైన గోదావరి నీళ్ళు ఆపటానికి అవకాశం ఉన్నది. హ్మ్. నువ్వు దక్షిణ కొరియా పోయి, సీయోలు పోయి చూడాల్సిన అవసరం లేదు. హ్మ్. దీంట్లో వడ్ల గింజలో, బియ్యపు గింజ. దక్షిణ కొరియాలో ఎట్లుందో సేవలు అట్లనే చేస్తా అంటున్నారు. మూసేయని దక్షిణ కొరియా పరిస్థితులు వేరు. అక్కడ జనం పరిస్థితులు వేరు. అక్కడ సామాజిక నేపథ్యం వేరు. హ్మ్. వింటున్నావా? ఇక్కడ జనాభా ఎక్కువున్న కంట్రీస్ వేరు. జనాభా హ్మ్. తక్కువున్న కంట్రీస్ వేరు. హ్మ్. అన్ని ఇతర దేశాలతోటి పోల్చుకొని అక్కడైనట్టు ఇక్కడ ఏముంది? ఇక్కడ చాలా సింపుల్‌గా మనం క్లియర్ చేసుకునే అవకాశాలున్నాయి. హ్మ్. కాబట్టి తక్కువ ఖర్చుతోటి 1,50,000 కోట్లు అవసరం లేదు. హ్మ్. 20,000 కోట్లతోటి బ్రహ్మాండంగా హ్మ్. హైదరాబాద్ మూసిని క్లియర్ చేసి, నిరంతరం 24 గంటలు వాటర్ ఆపి, ఇక్కడ మత్స్య పరిశ్రమని అందులో చేపలు వేసి చేపలు పెంచుకోవచ్చు. హ్మ్. ఇక్కడ బోటింగ్ సిస్టాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇక్కడ నువ్వు చుట్టుపక్కల ఏదైనా నువ్వు చెప్పినట్టు నేను మల్టీ ఫ్లోర్ బిల్డింగ్స్‌లు కడతంటే కట్టుకోవచ్చు. ఇంటర్నేషనల్ టూరిస్టుల్ని ఆకర్షించవచ్చు. మన తెలంగాణకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులు మెండుగా చేయవచ్చు. హ్మ్. కానీ ఇవన్నీ వదిలిపెట్టి ఎవడు అడగకుండా 1,50,000 కోట్లు, 1,50,000 కోట్లు పెడతా అంటే ఎట్లా అంటున్నాం మేము. మళ్ళీ ఇవాళ రైతు బంధు మేము మేము పథకానికి మీరు డబ్బులు ఇవ్వకుండా మేము వాళ్ళని ఎండబెట్టి 1,50,000 కోట్లు అనలేము. కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అంటున్నారు. ఇది మేము చెప్పిన మాటలు కాదు. కేసీఆర్ గారు ఇదే వేదికలో హ్మ్. వారు స్పష్టంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. హ్మ్. వారు ముఖ్యమంత్రి గారు 2, 3 సభలలో మాట్లాడి స్వయంగా ముఖ్యమంత్రి గారు నోటితోటి 1,50,000 కోట్లు పెంచుతా అని చెప్పి అయన్నీ కూడా మనం ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషను ఆ రోజు ఏం మాట్లాడిర్రు, ఈరోజు ఇయాల మాకేం పని లేదా? హ్మ్. 1,50,000 కోట్లు ఎందుకు పెట్టమంట? హ్మ్. 80,000తోటే కాళేశ్వరం కట్టినోళ్ళం మేము. హ్మ్. 1,50,000 కోట్లు మూసీలో పెడతామని మేము ఒకవేళ నువ్వు పెడితే ఊకుంటామా? నేను అనేది ఏందంటే మీకు అడ్మినిస్ట్రేషన్ తెలవకపోతే తెలుసుకోండి. అనుభవం ఉన్న నాయకుల దగ్గర వెళ్ళండి. అక్కడున్న పరిస్థితులేంది? ఎంత ఖర్చయితది? ఇన్ని పైసలు పెడితే యాంచొస్తాయి? హ్మ్. 80,000 కోట్లకే కాళేశ్వరం కట్టుకున్నాం మనం. బ్రహ్మాండంగా కాళేశ్వరం ద్వారా తెలంగాణ సస్యశ్యామలమైంది. హ్మ్. ఒక 3, 5, 6 లక్షలు ఉన్న భూమి ఒకటేసారి 30 లక్షలకు పోయింది. చాలా మంది అంటుర్రు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. కాళేశ్వరం ద్వారా ఏం జరిగిందంటే తెలంగాణలో ఉన్న లక్షలాది ఎకరాలకి 10 రెట్ల రేట్లు పెరిగింది. హ్మ్. కాళేశ్వరం కట్టింది ఒకవేళ నువ్వు చెప్పినట్టు 80,000 కోట్లు, 90,000 కోట్లు మేము అంటున్నావు. నువ్వు 1,00,00,000 అంటున్నావు. 1,00,00,000 పెట్టినా కూడా తెలంగాణ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావడం ద్వారా దాని భూమి యొక్క రేట్లు అమాంతం పెరిగిపోయింది. రైట్. కుబేరులైపోయిర్రు, ధనవంతులైపోయిర్రు. రైట్. కానీ మీరు అట్లా పాలన చేయకుండా హ్మ్. మీరు రివర్స్ పోతా ఉన్నారు. రైట్. ఒక్క మాటల రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? ఇక అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమంటున్నాము, ఇక్కడ బీసీలకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషను అది గైవ్ చేసినాడు. ఇప్పుడు ఆగమాగం ఉంది. బీసీలు ఇంతవరకు
సంవత్సరం కింద వాళ్ళు సర్పంచులు కావాల్సిన వాళ్ళు వాళ్ళని కాకుండా చేసినావు. బీసీలది అయిపోయింది. రైతులు మొత్తం ఏడుస్తున్నారు. తినే అన్నంలో మట్టి పోసుకున్నాం రా, కాంగ్రెస్కి ఓట్లేసి పొరపాటు చేసినవారని రైతాంగం ఏడుస్తున్నది. గిరిజన బీసీ ఎస్సీ ఎస్టీ ఆస్తుల పోరగాలు పిల్లలు చచ్చిపోతున్నారు. రోజు చూస్తున్నాం. ఇలా 42 మంది పేర్లతో సహా రాసిరు పలానా పేపర్లో. ఎంత ఘోరం అనండి. మీరు ఎవరిని బాగు చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? మూసి మీద పేదోళ్ళు కంటి మీద కొనుక్కు లేకుండా వాళ్ళకి ఇండ్లు ఆగం చేసి వాళ్ళ జీవితాలు ఆగం చేస్తేవి. హైడ్రా పేరుతో కొంతమందిని ఆగం చేస్తేవి. ఆ హాస్టల్లో పిల్లలు చచ్చిపోయి రైతాంగం ఏడ్చుకుంటూనే బాయ్. బీసీలకి వాళ్ళకి దక్కాల్సింది దక్కకనే బాయ్. ఇలా మహాత్మా జ్యోతిరావు పూలే స్కాలర్షిప్ ఎంత మంచిదండి. పేద విద్యార్థులు డబ్బు లేని వాళ్ళు ఇతర దేశాల పోయి చదువుకోవడానికి 20 లక్షల రూపాయలు ఊకనే ఇచ్చాం మనం. అది ఆపేస్త్రీ. ఎక్కడ మీరు పైసలు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ అవి ఆపేస్త్రీ. అసలు ఏ వర్గం సంతోషంగా ఉన్నది? అందుకే నేను ఏమంటున్నా, ఇది ప్రజాపాలన కాదు, ప్రజా కంటక పాలన, ప్రజా ద్రోహ పాలన. కాబట్టి మీకు ఈ పదవులలో కొనసాగటానికి ఏమాత్రం కూడా రైట్స్ లేవు అంటున్నా నేను. వెంటనే మీరు దిగిపోండి, తెలుసుకోండి, మంచిగా అడ్మినిస్ట్రేషన్ డెవలప్ చేయండి, సమాజానికి మేలు చేయండి అని నేను అడుగుతున్నా. కేసీఆర్ కన్నా మంచిగా చేయమని నేను కోరుతా ఉన్నా. కానీ నేను కూల్చేస్తా, నేను తోసేస్తా, నేను చెరిపేస్తా, ఏమా ఇది? ఇదేమన్నా ఏమనుకుంటారు? ఇది చేపల మార్కెట్ కాదు. పాలన నడపడం అంటే చాలా దమ్ము ఉండాలి, గట్స్ ఉండాలి, బుద్ధి ఉండాలి. బూతు మాటలు మాట్లాడితే పరిపాలన రాదు. పరిపాలన రాలంటే చదవాలి, రాజ్యాంగం ఏం చెప్తుందో తెలుసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్, ఎగ్జిక్యూషన్ ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు ఆ పదవిలో కూర్చొని డ్రెస్ ఉంటుంది. ముఖ్యమంత్రికి ఒక డ్రెస్ ఉంటుంది. ఆ డ్రెస్ 10 మంది చూసి ఆదర్శంగా ఉండాలి. అడ్రస్ ఉంటుంది. మాట్లాడే భాష, ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకోవాలి. కానీ నువ్వు భాష లేదు, డ్రెస్ లేదు, అడ్రస్ లేదు. తెలంగాణ పరువు రోడ్డు మీద పోతున్నది. అది నేను ఖండిస్తున్నాను. ఈ ప్రజాపాలన కాదు, ప్రజా ద్రోహ పాలన.